ఇదంతా ఏమైతుందంటే ఇదంతా ఇది కరెక్ట్ సెంటర్ అని మాకు అనిపిస్తుంది. మెడికవర్ హాస్పిటల్ అనేది షిఫ్ట్ చేయలేని కేసులు, కొంచెం సిక్ ఉన్న కేసులు మెడికవర్ రిఫర్ చేసిన అనుకోండి కొంచెం బెటర్ వాళ్ళకి అవుట్కమ్ ఉండే ఛాన్స్ అనిపిస్తుంది. అందుకోసమే దీని ప్రెస్ మీట్ పెట్టిన దీని ఆవశ్యకత ఏంటి అంటే ఏ కేసులు సిఆర్ఆర్టీకి యూజ్ అవుతాయి అంటే ఎవరు దీని అవైలబిలిటీ ఏంది పెరిఫెరీస్లో మీరు ఏమైనా. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి ఈ సిఆర్ఆర్టీ ఫెసిలిటీ మన దగ్గర ఉందనేది చాలా మంది తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడికి రిఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే మీ ప్రెస్ మీట్ ద్వారా దాని యొక్క ఆవశ్యకత మేము చెప్తాం. ఇప్పుడు సార్ ఇస్తారు ఏ కండిషన్స్లో యూజ్ అయింది దాన్ని కొంచెం మీరు ప్రాపర్గా కనుక రిలీజ్ చేయగలిగింది అనుకోండి చాలా మంది పేషెంట్కి ఈ సీజన్లో యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. విభాగాల్లో 40 మందికి పైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు దానికి క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ టీమ్ న్యూ ఇయర్ వెర్షన్ని అంటే బెస్ట్ వెర్షన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఇదివరకు కూడా 2.5 years బ్యాక్ మన హాస్పిటల్లో సిఆర్ఆర్టీ మెషిన్ స్టార్ట్ చేసాము. 4 పేషెంట్స్ చేసాము. 4 3 కోలుకున్నారు. వాళ్ళు ఇప్పుడు నార్మల్ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మళ్ళీ అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అది మళ్ళీ హైదరాబాద్ పంపించి కొత్త మెషిన్ని తెప్పించడం జరిగింది. అసలు సిఆర్ఆర్టీ ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మన కరీంనగర్ సరౌండింగ్స్లో చాలామందికి ఏ విధమైన అంటే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ట్రామా అంటే యాక్సిడెంట్స్ కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా లాస్ట్కి పేషెంట్కి బీపీ అనేది తగ్గిపోయి యూరిన్ బంద్ అవుతుంది. సో ఆ కండిషన్లో పేషెంట్కి యూరిన్ తగ్గిపోతుంది అండ్ విష పదార్థాలు అంటే టాక్సిన్స్ బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏ విధమైన చికిత్స అనేది అవైలబుల్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి సిఆర్ఆర్టీ అనేది బెస్ట్ ఆప్షన్. అంటే బీపీ తక్కువ ఉన్నా కూడా పేషెంట్ కండిషన్ అంటే చాలా క్రిటికల్గా ఉన్నా కూడా పేషెంట్ నుంచి వేస్ట్ మెటీరియల్ తీసేయవచ్చు అండ్ ఈవెన్ బీపీ తక్కువ ఉన్నా కూడా మన ఈ మెషిన్ యూజ్ చేయవచ్చు. సో దీన్ని ఓన్లీ కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే వాడడానికి ఏం లేదండి. దీనికి ఎట్లా అంటే సెరెబ్రల్ ఎడిమా అని ఉంటుంది. అంటే చాలా మందులు ఇచ్చినా కూడా బ్రెయిన్కి వాపు వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ నుంచి వాటర్ తీసేయడానికైనా లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ బాగా వీక్ అయిపోయి బీపీ తక్కువ ఉన్న పేషెంట్స్ కూడా ఇది పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే టాక్సిన్స్ పాయిజన్స్లో కూడా వాడచ్చు. మెయిన్గా ఏంటంటే కండిషన్ ఏదైనా అంటే అది మెడికల్ కానీ సర్జికల్ కానీ అంటే ఆపరేషన్స్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కానీ చాలా మల్టిపుల్ ట్రామా పేషెంట్స్లో బీపీ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆర్గన్ ఫెయిల్యూర్స్ అనేవి అవుతాయి. సో ఆర్గన్ ఫెయిల్యూర్ అయినప్పుడు పేషెంట్ని అలా చూసుకుంటూ ఉండాల్సిన అంటే పరిస్థితే ఉంటుంది. వాళ్ళని ఏం చేయడానికి ఉండదు. సో వాళ్ళకి ఏదైనా చేద్దామన్నా కూడా బీపీ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకంటే నార్మల్ డయాలసిస్ మెషిన్ పెట్టి పేషెంట్కి వేస్ట్ మెటీరియల్ తీయాలి అంటే బీపీ అనేది సపోర్ట్ చేయాలి. సో కానీ చాలా క్రిటికల్ పేషెంట్స్కి బీపీ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి నార్మల్ డయాలసిస్ మెషిన్ కానీ స్లెడ్ అనే ఇంకొక చిన్న మెషిన్ ఉంటుంది అంటే ఒక వెరైటీ ఉంటుంది. అది కూడా ఇవి రెండు కూడా మనం ఆ పేషెంట్కి యూజ్ చేయడానికి ఉండదు. సో ఇంకోటి బ్లంట్ ఇంజరీ అబ్డామెన్ ఉంటుంది పేషెంట్కి. సో వాళ్ళకి ఒకవేళ వీలైతే సిఏపీడీ అంటే పొట్టలో వేసే డయాలసిస్ కూడా చేయొచ్చు. కానీ అంటే బ్లంట్ ఇంజరీ అబ్డామెన్ అంటే కడుపుకి దెబ్బ తాకి అంటే దాంట్లో అవయవాలు ఖరాబ్ అయిన వాళ్ళకి అది చేయడానికి ఉండదు. సో ఏ కండిషన్ అయినా కూడా పేషెంట్కి ఈవెన్ 80-90 బీపీ ఉన్నా కూడా మామూలుగా ఒక మనిషికి 120/80 బీపీ ఉంటుంది. సో వాళ్ళకి నార్మల్ డయాలసిస్ చేయొచ్చు. కానీ ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటంటే ఎనీ సిక్ పేషెంట్ బీపీ చాలా తక్కువ ఉన్నా కూడా మన పేషెంట్కి ఇది రన్ చేయొచ్చు. ఇదేంటంటే ఒక కిడ్నీ లాగా పనిచేస్తుంది. మన కిడ్నీ నిరంతరం మన బాడీ లోపల అదే ఈరోజు మనం సిఆర్ఆర్టీ ఇనాగ్రేషన్ ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. ఇది సెకండ్ టైం మన దగ్గర ఇనాగ్రేషన్ చేస్తున్నాం. యాక్చువల్గా కరీంనగర్లో సిఆర్ఆర్టీ అవసరం చాలా ఉంది. ఎందుకంటే చాలా కేసులు మనం మన దగ్గరకు వచ్చిన కేసులు బీపీ బాగా తక్కువ ఉండి చాలా సిక్ ఉన్న కేసులు హైదరాబాద్ షిఫ్ట్ చేయలేము. హైదరాబాద్కి అయితే సిఆర్ఆర్టీ ఉండేది కానీ హైదరాబాద్ షిఫ్ట్ చేయని పరిస్థితిలో చాలా కేసులు మనం ఇక్కడ డెత్ అయిన కేసులు లాస్ట్ 2-3 years చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదే మన కరీంనగర్లో కూడా ఇది ఉంటే కొంతమంది లైఫ్ సేవ్ చేయవచ్చు అన్న అవకాశం మాకు చాలాసార్లు అనిపించేది. చాలాసార్లు మేము మన సెంట్రల్ కేంద్రంతో ప్రెజర్ చేసాం తీసుకురావాలి ఖచ్చితంగా కరీంనగర్లో ఇది ఉండాలి. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ సీజన్లో ఈ నెక్స్ట్ సీజన్లో ఈ 2-3 monthsలో నెలకు ఒక 4-5 కేసులైనా సిఆర్ఆర్టీ అవసరం ఉంటుందని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చూసాము కొన్ని కేసులు షిఫ్ట్ చేయలేని పరిస్థితిలో మాకు అనిపించేది. మేము అందుకోసం ఈసారి బాగా ప్రెజర్ చేసాం. సారు నేను ఇద్దరం కలిసి ఖచ్చితంగా మనకి సిఆర్ఆర్టీ ఉండాలి కరీంనగర్లో. ఇది ఉండడం వల్ల ఇక్కడ ఉన్న పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనేది మా ఉండే. ఇది మరి చెప్పారు సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ. డయాలసిస్ కానీ 24 కాదు ఒకసారి కొన్నిసార్లు ఏమైందంటే మనం ప్రాపర్గా మేనేజ్ చేస్తే 48 నుంచి 72 గంటల వరకు కంటిన్యూస్ ఒకే ఫిల్టర్తో మనం 3 రోజుల వరకు 2 నుంచి 3 రోజుల వరకు డయాలసిస్ చేయొచ్చు ఒకసారి ఇది ఆన్ చేస్తే. కాబట్టి ఇది ఏంటంటే మోరల్లెస్ సార్ అన్నట్టు కొంచెం నార్మల్ కిడ్నీకి కొంచెం దగ్గరలో ఉంటుంది. మిగిలిన డయాలసిస్ అనేది రోజుకి 24 గంటలు 3-4 సార్లు చేస్తాం. ఇది ఏంటంటే కంటిన్యూస్గా 24 గంటలు డయాలసిస్ చేయడం వల్ల ఏంటంటే మన శరీరం సిమిలర్ టు కిడ్నీ
ఈ ఏదైనా ఈ చెడు పదార్థాలు తీయడం అనేది స్లోగా తీస్తుంది, బీపీ తక్కువ పడేస్తుంది. కాబట్టి ఇది మోర్ సేఫ్ కంపేర్ టు మా నార్మల్ డయాలసిస్ కంటే కూడా. దీని ఒక ఇది చేయడం మరి అంత ఈజీ అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుంది, ఎక్కువ కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి. ఇది రౌండ్ క్లాక్ ఎందుకంటే 24 నుంచి 2-3 రోజులు డయాలసిస్ జరగాలంటే ఇది ఖచ్చితమైన మంచి ఐసీయూ టీం ఉండాలి. ఎందుకంటే ఐసీయూ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ స్కిల్ ఉండాలి, ఐసీయూ డాక్టర్స్ సార్తో పాటు సార్తో కంటిన్యూటీగా ఉండేది టీం వర్క్ అన్నట్టు ఇది చేయడం. కాబట్టి కొంచెం ఇది ఛాలెంజింగ్ చేయడం ఖచ్చితంగా దీని ఒక కరీంనగర్ హాస్పిటల్ మెడికల్. సో ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయిన విశేషం ఏంటంటే, సో చాలామందికి సిఆర్ఐటి మిషన్ అంటే దాని ఎందుకు మనకు కావాలి, ఒక పేషెంట్కి ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకోవడానికి అని చెప్పి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో ఆల్రెడీ నెఫ్రాలజిస్ట్ సార్ చెప్పినట్టుగా సో ఏమేమి ఇండికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, అబ్డామిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, ఎక్కడైనా కూడా బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ అదొక ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఫైనల్లీ కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుంది. సో కిడ్నీ కూడా డ్యామేజ్ అయింది అని అంటే ఎందుకంటే బీపీ బాగా తగ్గడం వల్ల. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏంటంటే పేషెంట్కి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి, బాడీలో విష పదార్థాలన్నీ రొటీన్గా పేరుకుపోతున్నాయి, అవి బయటికి రావాలి. సో అవి బయటికి రావాలి అని అంటే మామూలుగా రొటీన్ డయాలసిస్తో ఏంటంటే బీపీ కొద్దిగా నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే రొటీన్గా చేసే డయాలసిస్ చేయగలుగుతాము. కాకపోతే అట్లా చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బీపీ తక్కువ ఉన్న పేషెంట్కి ఈ డయాలసిస్ నార్మల్ రొటీన్ డయాలసిస్ చేయడం వల్ల బీపీ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది, డ్యామేజ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి దానికి మనకు ఆల్టర్నేట్గా ఏంటంటే సేఫెస్ట్గా సిఆర్ఆర్టీ అనేది మనం చేయొచ్చు. సో కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. సో డయాలసిస్లో వాటిలో ఏంటంటే ఎక్కువగా ఒకేసారి బ్లడ్ బయటికి రావడము, ప్యూరిఫైర్ లోపలికి వెళ్ళడం అట్లా ఉంటుంది. సిఆర్ఆర్టీ ఏంటంటే మెల్లిమెల్లిగా అనేది రొటీన్ మనకు బాడీలో జరిగే ప్రాసెస్. దీన్ని మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అని అనుకోవచ్చు. కంప్లీట్గా కిడ్నీ ఫంక్షన్ని రిప్లేస్ చేస్తుంది. సో మనకు బాడీలో పేర్కొన్న విష పదార్థాలను we are very happy to launch our CRRT machine and we hope that ఇంకా చాలా మంది పేషెంట్స్ దీనివల్ల బెనిఫిట్ పొందుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సిఆర్ఆర్టీ అనేది అంతమందికి తెలియకపోవచ్చు మన కరీంనగర్లో. సో మేము కూడా మెషిన్ గురించి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్పెషాలిటీ డాక్టర్లు అంటే న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వాళ్ళతో పాటు ఈ క్రిటికల్ కేర్ టీం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సిక్ పేషెంట్స్ ఎవరున్నా కూడా, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరున్నా కూడా మనకు మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్లో 24 గంటలు క్వాలిఫైడ్ టీం ఉండడం వల్ల ఆ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ దట్స్ ద బెస్ట్ థింగ్ ఫర్ కరీంనగర్. ఆ కైండ్ ఆఫ్ హైదరాబాద్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని మన కరీంనగర్లో ఇక్కడ అందుబాటులో ఉంచడం అనేది గ్రేట్ థింగ్ విత్ ఎక్విప్మెంట్ సపోర్ట్. ఇప్పుడు సిఆర్ఆర్టీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ని యాడ్ చేయడము అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఎమర్జెన్సీలో మనకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది ఏం చేయాలి, డాక్టర్ సత్యనారాయణ ఎమర్జెన్సీ హెచ్ఓడిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం.